ఒక్కసారి ఈ ఇద్దరు పిల్లలను గమనించండి. ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఒకే పుస్తకాలు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారి జీవితాలు పూర్తిగా వేర్వేరు దారుల్లో సాగబోతున్నాయి. ఒకరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, మరొకరు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ తేడా అదృష్టం వల్ల కాదు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆలోచనల వల్ల వచ్చింది. ఒక ఇంట్లో మంచి మార్కుల గురించే మాట్లాడతారు, మరో ఇంట్లో డబ్బు, అవకాశాలు, వ్యాపారం, బాధ్యత గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించడం ప్రారంభిస్తారు. ధనవంతుల కుటుంబాల్లో డబ్బును భయపడమని కాదు, అర్థం చేసుకోవాలని నేర్పిస్తారు. డబ్బు ఒక సాధనం మాత్రమే అని పిల్లలకు చిన్నప్పటి నుంచే చెబుతారు. ప్రతి రూపాయి విలువ ఏమిటో పిల్లలకు అర్థమయ్యేలా చేస్తారు. అవసరానికి ఖర్చు చేయడం, కోరికకు లొంగిపోకుండా ఉండడం కూడా ఒక జీవిత నైపుణ్యమే. సమాధానాలు చెప్పడం కంటే ప్రశ్నలు అడగడం గొప్ప అలవాటు. ఎందుకు, ఎలా, ఇంకో మార్గం ఉందా అని ఆలోచించే పిల్లలే ముందుకు వెళ్తారు. స్కూల్ పుస్తకాలతో మాత్రమే జీవితం మారదు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే పుస్తకాలు చదివే అలవాటు పిల్లల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయొద్దని చెప్తారు. కొంత భవిష్యత్తు కోసం దాచడం, కొంత పెరిగే చోట పెట్టడం కూడా నేర్పిస్తారు. ఈ రోజు నాటిన చిన్న మొక్క రేపు పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే చిన్న మంచి అలవాట్లు భవిష్యత్తులో పెద్ద విజయాలను తీసుకొస్తాయని పిల్లలకు అర్థమయ్యేలా చేస్తారు. సమస్యలు జీవితంలో తప్పవు, కానీ వాటి నుంచి పరారిపోకుండా పరిష్కారం వెతికే అలవాటు ఉన్నవారే నిజంగా విజయాన్ని అందుకుంటారు. ఒక ఆటలో ఓడిపోతే జీవితంలో అంతా అయిపోయినట్టే కాదు, ప్రతి ఓటమి మనకు కొత్త పాఠం నేర్పుతుంది. అందుకే ధనవంతులు తమ పిల్లలను మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహిస్తారు. మొదటి ప్రయత్నంలో గెలవకపోయినా పర్వాలేదు, ప్రయత్నం ఆపకుండా కొనసాగించిన వారే చివరికి విజయాన్ని తమ సొంతం చేసుకుంటారని పిల్లలకు నేర్పిస్తారు. ధనవంతుల కుటుంబాల్లో పిల్లల మాటకు కూడా విలువ ఉంటుంది. వారి ఆలోచనలను శ్రద్ధగా వింటారు. అదే పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రశ్నలు అడిగే పిల్లలను ఎప్పుడూ ఆపరు, ఎందుకంటే ప్రతి ప్రశ్న వెనుక కొత్త జ్ఞానం దాగాగా ఉంటుంది. ఆసక్తి ఉన్న పిల్లలే జీవితంలో ఎక్కువ నేర్చుకుంటారు. ఇతరులకు సహాయం చేయటం వల్ల మన జ్ఞానం కూడా పెరుగుతుంది. మంచి మనసుతో ఇచ్చిన సహాయం ఒకరోజు పెద్ద అవకాశంగా తిరిగి వస్తుందని వారికి చెబుతారు. మంచి సంబంధాలు డబ్బుతో కొనలేం. గౌరవంగా మాట్లాడడం, కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం కూడా జీవితంలో గొప్ప సంపద అని నేర్పిస్తారు. తమ ఆలోచనలను ధైర్యంగా చెప్పగలిగిన వారే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే మాట్లాడే నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. ప్రపంచం వేగంగా మారుతుంది. అందుకే ప్రతి సంవత్సరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదని పిల్లలకు చెబుతారు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. అందుకే సమయాన్ని విలువైన పెట్టుబడిగా ఉపయోగించడం నేర్పిస్తారు. చిన్న వయసులోనే బాధ్యత, కష్టపడి పనిచేయటం, విలువ సృష్టించడం నేర్చుకున్న పిల్లలు పెద్దయ్యాక అవకాశాలను వెతకరు, అవకాశాలనే సృష్టించే స్థాయికి ఎదుగుతారు. ఖాళీ సమయాన్ని వృధా చేయొద్దని ధనవంతులు తమ పిల్లలకు చెబుతారు. ప్రతిరోజు కొద్దిసేపు చదివినా ఆ జ్ఞానం జీవితాంతం వారికి తోడుగా ఉంటుంది. చిన్న విజయాన్ని కూడా గుర్తించి అభినందిస్తారు, ఎందుకంటే ప్రతి చిన్న విజయం పెద్ద లక్ష్యాలను చేరుకునే ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో పెంచుతుంది. లక్ష్యాలు మనసులో ఉండకూడదు, కాగితంపై ఉండాలి. రాసుకున్న లక్ష్యాలను ప్రతిరోజు చూసే పిల్లలు వాటిని సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి కోరిక వెంటనే నెరవేర్చుకోవడం తెలివి కాదు, అవసరమైన దాన్ని ముందుగా ఎంచుకోవడం భవిష్యత్తును బలంగా నిర్మించే గొప్ప అలవాటు. ధనవంతులు కేవలం సంపాదించడం మాత్రమే కాదు, పంచుకోవడం కూడా నేర్పిస్తారు. కృతజ్ఞతతో జీవించే మనిషి ఎప్పుడూ నిజమైన ఆనందాన్ని కోల్పోడు. ప్రతి నిర్ణయాన్ని అమ్మానాన్నలే తీసుకోరు, పిల్లలు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తారు. అదే బాధ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజమైన విజయం ఒక్కడే ఎదగడం కాదు, మనతో పాటు ఇతరులను కూడా ఎదగడానికి ప్రేరేపించడం. అదే గొప్ప నాయకుడి లక్షణం. కోట్ల రూపాయలు సంపాదించిన కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోతే ఆ సంపద అసంపూర్ణమే. అందుకే సంబంధాలకు అత్యంత విలువ ఇస్తారు. ఈరోజు నేర్చుకున్న మంచి అలవాట్లనే రేపు తమ పిల్లలకు కూడా నేర్పిస్తారు. నిజమైన వారసత్వం డబ్బు కాదు, సరైన ఆలోచన విధానం. గుర్తుంచుకోండి, ధనవంతులు తమ పిల్లలకు
కేవలం డబ్బు ఇవ్వరు. డబ్బును సృష్టించే ఆలోచనను, మంచి విలువలను, సరైన నిర్ణయాలను తీసుకునే ధైర్యాన్ని వారసత్వంగా ఇస్తారు. అదే నిజమైన సంపద.